హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2025 సిరీస్లో భాగంగా ప్రాబబిలిటీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే మనకు ఏపీ మరియు తెలంగాణలో 2024లో ప్రాబబిలిటీ నుంచి ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో అవి డిస్కస్ చేద్దాం. ఎక్కడైతే షార్ట్ కట్స్ ఉన్నాయో షార్ట్ కట్స్ అప్లై చేద్దాం. కాన్సెప్ట్ దగ్గర కాన్సెప్ట్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి when 2 dice are thrown, the probability of getting the sum of the values on them as 10 or 11 అని అడిగినాం. మనకు 2 dice త్రో చేసినప్పుడు మనకు వాటి మీద సమ్ మనకు 2 కావచ్చు, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, సో 12 కావడానికి మనకు ఛాయిస్ ఏంటి? ఒకటే ఛాయిస్ 6, 11 కావాలంటే 2, 10 కావాలంటే 3, ఇది 4, ఇది 5, 7 కావాలంటే 6, మళ్ళీ ఇక్కడ 5, 4 చాయిస్, 3 చాయిస్, 2 చాయిస్, 1 చాయిస్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకు అడిగింది ఏంది? మొత్తం 10 లేదా 11 అని అన్నాడు. 10 కావడానికి మనకు చాయిస్ ఎంత? 3 చాయిస్. 11 కావాలంటే చాయిస్ ఎంత? మనకి 2 చాయిస్. ఓకే, సో సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆన్ దెమ్ ఇస్ 10 or 11. దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ A union B equals to probability of A plus probability of B. A intersection B 0 అవుతుంది, ఎందుకంటే 10, 11 రెండు ఒకటిసారి కాదు కాబట్టి. సో ప్రాబిలిటీ ఆఫ్ A అంటే 10 కావడానికి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? మనకు 3 కదా. సో 3 బై టోటల్ 36. B 11 కావడానికి ఛాయిస్ ఎన్ని ఉన్నాయి? 2 కాబట్టి 2 బై 36. సో టోటల్ బికమ్స్ 5 బై 36 అంటే సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ ఈ టేబుల్ ఇది గుర్తుపెట్టుకోండి, తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇట్ ఇస్ గివెన్ దట్ ఇన్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ A and B are such that probability of A equal to 1/4, probability A given B 1/2, probability of B given A 2/3, then probability of B ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ మనం ప్రాబిలిటీ ఆఫ్ B కనుక్కోవాలి కాబట్టి మనకు ఫార్ములా ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ A given B బై ప్రాబిలిటీ ఆఫ్ B given A ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ A బై ప్రాబిలిటీ ఆఫ్ B. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ A given B అంటే 1/2, ప్రాబిలిటీ ఆఫ్ B given A అంటే 2/3. దిస్ ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ A అంటే 1/4 డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ B. సో దిస్ బికమ్ ఇక్కడ నుంచి ప్రాబిలిటీ ఆఫ్ B ఏమవుతుంది మనకి? B ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 2/3 ఇంటూ 2/1. ఓకే, సో ఇక్కడ నుంచి 2 2 4, 4 క్యాన్సిల్ అంటే 1/3. 1/3 అంటే ఎన్ని ఆప్షన్ మనకి? ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ఫార్ములా నుంచి. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ప్రాబిలిటీ దట్ A speaks truth is 75%, B speaks truth is 80%. The probability that they contradict each other when asked to speak on fact. ఏదైనా ఒకటి అడిగినప్పుడు ఇద్దరిది కాంట్రాడిక్ట్ అవ్వాలి. అంటే ఒకరు ట్రూ చెప్తే ఒకరు ఫాల్స్ చెప్పాలి, ఒకరు ఫాల్స్ చెప్తే ఇంకోటి ట్రూ చెప్పాలి. అంటే మనకు కావాల్సింది ఏంటి? కాంట్రాడిక్ట్ అంటే ఏ ట్రూ చెప్పింది అనుకోండి, బి ఏం చెప్పాలి? ఫాల్స్ చెప్పాలి. లేదంటే బి ట్రూ చెప్పిందంటే ఏ అనేటోడు ఫాల్స్ చెప్పాలి. ఇది మన కండిషన్. సో ఏ ట్రూ చెప్పడానికి మనకు ఛాయిస్ ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 75% అంటే ఎంత? 75/100. 25 3s 25 4s. ఏ కాంప్లిమెంట్ అంటే ఎంత? దీనికి కాంప్లిమెంట్ అంటే 1 - 3/4. 1 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో దిస్ బికమ్స్ 1/4. బి ట్రూ చెప్పడానికి మనకు ఛాయిస్ ఎంత? 80/100. దిస్ బికమ్స్ 4/5. దీనికి కాంప్లిమెంట్ ఎంత మనకి? 1 - 4/5 అంటే ఎంత వస్తుంది? 1/5. ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది కదా, ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఎంత? ఇక్కడ 3/4 ఇంటూ బి కాంప్లిమెంట్ అంటే ఎంత వచ్చింది మనకి? 1/5 ప్లస్ బి అంటే ఎంత మనకి? 4/5. ఏ కాంప్లిమెంట్ అంటే ఎంత? 1/4. సో ఇక్కడ నుంచి 3/20 ప్లస్ 4/20 దిస్ బికమ్స్ 7/20 అంటే ఎన్నో ఆప్షన్ మనకి? థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. బ్యాగ్ ఏ కంటైన్స్ 2 వైట్ బాల్స్ 3 రెడ్ బాల్స్. బ్యాగ్ ఏలో మనకి ఎన్ని ఉన్నాయి? 2 వైట్ బాల్స్ ఉన్నాయి, 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. బ్యాగ్ బిలో 4 వైట్ బాల్స్ ఉన్నాయి, 5 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఇఫ్ 1 ball is drawn at random from one of the bags and found to be red, the probability that it was drawn from the bag B. ఇక్కడ చూడండి, మనకు ఇలాంటి కేసులో మనకి ఇట్లా బ్యాగ్లో బాల్స్ అని ఇచ్చి ఏదైనా ఒక బ్యాగ్ నుంచి బాల్ తీస్తే రెడ్ లేదా వైట్ కూడా అడిగినప్పుడు టోటల్ ప్రాబిలిటీ థియరం అప్లై చేస్తాం. అది ఎప్పుడైతే ఇట్ వాజ్ ఫ్రమ్ బ్యాగ్ అని అడిగిన అనుకోండి, మనం బేస్ థియరం అప్లై చేయాలి. ఓకేనా? అంటే బేస్ థియరం ఎట్లా అప్లై చేస్తామో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం మనం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది?
ఫౌండ్ టు బి రెడ్. ఇప్పుడు బ్యాగ్ ఏ తీసుకోవడానికి మనకు ఛాయిస్ ఎంత? 1/2. ఇందులో రెడ్ కావడానికి ఎంత ఛాయిస్? 3 ఛాయిస్ కదా. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి ఇందులో? 5. లేదా బ్యాగ్ బి నుంచి తీసుకోవడానికి ఛాయిస్ ఎంత మనకు? 1/2. ఎందుకంటే 2 బ్యాగులు ఉన్నాయి కాబట్టి ఏ బ్యాగ్ తీసుకోవాలన్నా హాఫ్ ఛాయిస్ కదా మనకి. ఓకే, సో ఇందులో నుంచి రెడ్ తీసుకోవడానికి ఛాయిస్ ఎంత? రెడ్ 5 ఉన్నాయి కాబట్టి టోటల్ 5/9. కానీ మనకు అడిగింది ఏంటిది? ఫేవరబుల్ ఏంటిది? ఇట్ వాజ్ ఫ్రమ్ బ్యాగ్ బి. బ్యాగ్ బి అంటే మనకి ఎంత ఛాయిస్ ఉంది? 1/2 ఇంటూ 5/9 కదా. ఇది బ్యాగ్ ఏ ఛాయిస్, ఇది బ్యాగ్ బి ఛాయిస్. మనకు కావాల్సిన బ్యాగ్ బి కాబట్టి ఇది పైన రాస్తాం. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? 5/18 బై 3/10 ప్లస్ 5/18. ఓకే, సో దిస్ బికమ్ 5/18 by 18 3 is 54, 10 5 is 50 by 180. So this becomes 5/18 into 180 by 104. 18 10s are. So 2 5s are 10, 252. So this becomes 25/52. 20/52 మనకి ఎన్నో ఆప్షన్ ఉంది? థర్డ్ ఆప్షన్. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బ్యాగ్ అని అడిగిందంటే బాల్స్ క్వశ్చన్ ఇచ్చి వీ షుడ్ అప్లై బేస్ థియరమ్. We'll see next question. So ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి if each of the coefficient ABC in the equation ax square plus bx plus c equal to 0 determined by throwing a die, then probability that equation will have equal roots అని అన్నాడు. ఈక్వల్ రూట్స్ అంటే మనకు కండిషన్ ఏంటిది? b² - 4ac = 0. సో ఇక్కడ b² - 4ac = 0. ఇక్కడ ABC అనేది ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం? మనం డైని త్రో చేయాలి, అక్కడ వచ్చే అవుట్పుట్ని తీసుకొని ఏబీసీలో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు b² - 4ac = 0 రావాలి. ఓకే, డై త్రో చేస్తే మనకు వచ్చే అవుట్కమ్ ఏంటిది? 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ నుంచి మనకు అబ్జర్వ్ చేస్తే b² - 4ac అంటే ఇక్కడ 4 ఇంటూ సంథింగ్ చేసి ఇందులోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేస్తే 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, b వాల్యూ 1 తీసుకుంటే 1 - 4 ఇంటూ సంథింగ్ చేస్తే 0 వస్తుందా? మనకి రాదు. సో 1 ఛాయిసే లేదు. ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, మనము 2² ఎంత? 4 మనకు 4 - 4 చేసినా 0 వచ్చేది. అంటే ఇక్కడ ఏ వాల్యూ అయితే తీసుకుందాం? 1 తీసుకుందాం, సి వాల్యూ కూడా 1 తీసుకుందాం. తీసుకోవచ్చు కదా, డై మీద మనకు పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి, 9 - 4 ఇంటూ సంథింగ్ చేస్తే 0 వస్తుందా? మనకి రాదు కదా. రాదు కాబట్టి 3 అనే ఛాయిసే లేదు. 1 ఛాయిస్ లేదు మనకు, 3 అనే ఛాయిస్ కూడా లేదు. 4 తీసుకుందాం. 4 తీసుకుంటే 4² ఎంత? 16. మనకు 16 వచ్చేటట్టు ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు? 4 ఇంటూ 4 రాస్తే 16 వస్తుంది. అంటే 2 ఇంటూ 2 రాయొచ్చు ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 4 వచ్చేటట్టు ఇట్లా రాయొచ్చు, 1 ఇంటూ 4 రాయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏం ఛాయిస్ ఎలా రాయొచ్చు? 4² 4 ఇంటూ 1 కూడా రాయొచ్చు. ఓకే, మనకి 4 3 ఛాయిస్ వచ్చినాయి, 3 ఛాయిస్ వచ్చేసినాయి. నెక్స్ట్ 5 తోటి పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. 6 తీసుకుంటే 6² అంటే 36. 4 ఇంటూ ఎత్తేస్తే మనకు 36 వస్తుంది. 9 చేస్తే కదా, అంటే 3 ఇంటూ 3 తీసుకోవచ్చు. ఓకే, మనకు పాసిబుల్ కేసెస్ 1 2 3 4 5, టోటల్ 5 వచ్చినాయి. పాసిబిలిటీ 5. కింద ఏంటిది? డైస్ని 3 టైమ్స్ కాబట్టి 6³ ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 5/216. 5/216 మనకి ఎన్నో ఆన్సర్ ఉంది? ఫోర్త్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి E1 and E2 are 2 independent events. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటిది? E1 intersection E2 ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ E2 అని రాసుకోవచ్చు మనం. ఓకే, సో P ఆఫ్ E1 ఈక్వల్ టు 1/2 ఇచ్చిండు, P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ 2/3 ఇచ్చిండు. ఇక్కడ లిస్ట్ చెక్ చేయమని అంటున్నాడు. ఓకే, ఈ లిస్ట్ చెక్ చేయాలంటే మనం ఖచ్చితంగా E2 అనేదన్నా కనుక్కోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే P ఆఫ్ E1 యూనియన్ E2 ఇచ్చింది కదా, దాని ఫార్ములా వచ్చి P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2 అని అంటే P ఆఫ్ E1 ఇంటూ P1 E2 రాసుకోవచ్చు కదా. సో దిస్ ఈక్వల్స్ ఎంత మనకి? 2/3. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు? P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 కామన్ తీద్దాం, ఏమొస్తుంది? 1 మైనస్ P ఆఫ్ E1 ఈక్వల్ టు 2/3. సో P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 1 మైనస్ P ఆఫ్ E1 అంటే ఏమన్నా రాయొచ్చు? P ఆఫ్ E1 కాంప్లిమెంట్ ఈక్వల్ టు 2/3. నాకు ప్రాబిలిటీ E1 ఎంత ఇచ్చిండు? 1/2. సో 1/2 ప్లస్ P ఆఫ్ E2, P ఆఫ్ E1 కాంప్లిమెంట్ అంటే 1/2 కాంప్లిమెంట్ ఎంత? 1 మైనస్ 1/2 అంటే ఇది కూడా 1/2 వస్తుంది, ఈక్వల్ టు 2/3. ఓకే, ఇక్కడ నుంచి మనకు P ఆఫ్ E2 కావాలంటే ఏమొస్తుంది? 2/3 మైనస్ 1/2 డివైడెడ్ బై 1/2. సో దిస్ బికమ్స్ 4 మైనస్ 3 1/6 ఇంటూ 2/1. ఇది 1/3 వచ్చింది. P ఆఫ్ E2 అనేది మనకి ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. ఇప్పుడు ఆప్షన్ నుంచి చెక్ చేద్దాం. P ఆఫ్ E2 ఎంత ఉంది? 1/3. అంటే P ఆఫ్ E2 అనేది థర్డ్ వన్. సో ఏ అనేది 3 ఎన్ని ఆప్షన్లో చెక్ చేద్దాం.
ఈ రెండు దాంట్లోనే ఉంది, అంటే ఈ రెండు దాంట్లోనే ఆన్సర్. ఈ రెండు కావు కదా, ఎలిమినేటెడ్. ఇప్పుడు నెక్స్ట్ బి కూడా చూద్దాం. బి అంటే ఏంది? పి ఆఫ్ E1 గివెన్ E2. పి ఆఫ్ E1 గివెన్ E2 అంటే ఫార్ములా ఏంది? పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 బై పి ఆఫ్ E2. కానీ పి ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఇండిపెండెంట్ కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? పి ఆఫ్ E1 ఇంటూ పి ఆఫ్ E2. క్యాన్సల్ అయిపోతే ఏమొస్తుంది? పి ఆఫ్ E1. పి ఆఫ్ E1 అంటే ఎంత? 1/2. అంటే E1 గివెన్ E2 చేస్తే మనకి ఎంత రావాలి? 1/2 రావాలి. అంటే సెకండ్ది 1/2 అంటే మనకి ఎన్నది ఉంది? 1. సెకండ్ది 1 మనకి ఏం చేస్తున్నాయి? ఇదే కదా ఉన్నది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది 4th ఉంది కాబట్టి ఇది కాదు. ఈ విధంగా ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనకు E2 ఎలా కనుక్కోవాలన్నా ఇది చూడండి ఇక్కడ ప్రొసీజర్. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సెన్స్లెస్నెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. An arrangement among them is chosen at random. The probability that all is come together in that arrangement అడిగిన. ఓకే, ఈ సెన్స్లెస్నెస్లో మొత్తం మనం చూస్తే ఎస్లు మొత్తం 6 ఉన్నాయి, ఈలు వచ్చేసి 4 ఉన్నాయి, ఎన్ వచ్చేసి 2 ఉన్నాయి, ఎల్ వచ్చేసి 1 ఉంది. ఓకే, సో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? 13. సో టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని మనకి? టోటల్ 13 కాబట్టి 13 ఫ్యాక్టోరియల్. సో ఎస్ రిపీటెడ్ 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, n రిపీటెడ్ 2 times 2 ఫ్యాక్టోరియల్. ఇది 1 ఫ్యాక్టర్ రాసిన అవసరం లేదు. సో ఇది టోటల్. కానీ మనకు కావాల్సింది ఆల్ ఈస్ కమ్ టుగెదర్. అంటే ఈస్ అన్నింటిని బ్యాండేజ్ పెట్టేద్దాం. అంటే ఇది ఒకటే యూనిట్ తీసుకోవాలి. అప్పుడు 6 + 1 7, 2 9 + 1 10. సో 10 ఫ్యాక్టోరియల్ బై ఎస్ కెన్ బి అరేంజ్డ్ 6 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ n in 2 ఫ్యాక్టోరియల్ అండ్ దీస్ 4 కెన్ బి అరేంజ్డ్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ వైస్. ఓకే, సో ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో దిస్ 10 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. 10 ఫ్యాక్టోరియల్ బై ఈ 4 ఫ్యాక్టోరియల్ పైకి వస్తే ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 13 ఫ్యాక్టోరియల్. సో 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 13 కెన్ బి రిటన్ యాజ్ 13, 12, 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్. దిస్ బోత్ గెట్స్ క్యాన్సల్. 12 1 జా 12 2 జా. సో 13 బై 13 11 జా 143. సో 2 బై 143 అంటే మనకి ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. దిస్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బ్యాగ్ ఏ కంటైన్స్ 3 వైట్ బాల్స్ 4 రెడ్ బాల్స్. బ్యాగ్ బి కంటైన్స్ 4 వైట్ బాల్స్ 5 రెడ్ బాల్స్. బ్యాగ్ సి కంటైన్స్ 5 వైట్ బాల్స్ 6 రెడ్ బాల్స్. సో ఏలో మనకి ఎన్ని ఉన్నాయి? 3 వైట్ 4 రెడ్. బిలో ఎన్ని ఉన్నాయి మనకి? 4 వైట్ 5 రెడ్. సిలో ఎన్ని ఉన్నాయి మనకి? 5 వైట్ 6 రెడ్. If one ball is drawn at random from each of these 3 bags, then the probability of getting 1 white 2 red balls. ఇక్కడ చూడండి, బ్యాగ్ గురించి అడగలేదు, బాల్ గురించి అడిగిన. అంటే టోటల్ ప్రాబిలిటీ థియరం అప్లై చేయాలి మనం. సో మనకు ఏంటిది? ఫస్ట్ దాంట్లో వైట్ తీసి సెకండ్ దాంట్లో రెడ్, థర్డ్ దాంట్లో రెడ్ తీయచ్చు. ఎందుకంటే 1 వైట్ 2 రెడ్ అనేది. లేదంటే ఫస్ట్ దాంట్లో రెడ్ తీస్తే సెకండ్ దాంట్లో వైట్ తీయచ్చు, మళ్ళీ థర్డ్ దాంట్లో ఏం రెడ్ తీయాలి, ఎందుకంటే రెడ్ సార్లు రావాలి కాబట్టి. ఒకవేళ ఫస్ట్ దాంట్లో రెడ్ తీసి సెకండ్ దాంట్లో కూడా రెడ్ తీసి మూడో దాంట్లో ఏం చేయాలి? వైట్, ఎందుకంటే 2 రెడ్ బాల్స్ కాబట్టి. ఈ కేసెస్ మనకు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో వైట్ అంటే మనకి ఎన్ని పాసిబిలిటీ? మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3/7. అండ్ సెకండ్ దాంట్లో ఏం చేయాలి? రెడ్. సెకండ్ దాంట్లో రెడ్ అంటే ఏమొస్తుంది మనకి? 5/9. థర్డ్ దాంట్లో రెడ్ అంటే ఏమొస్తుంది? 6/11. లేదంటే ఈ కేసు తీసుకుంటాం. ఫస్ట్ దాంట్లో రెడ్ అంటే ఏమొస్తుంది మనకి? 4/7. నెక్స్ట్ వైట్ అంటే ఎంత వస్తుంది మనకి? 4/9. థర్డ్ దాంట్లో రెడ్ అంటే మనకి ఏమొస్తుంది? 6/11. లేదనంటే ఫస్ట్ దాంట్లో రెడ్ అంటే 4/7. సెకండ్ దాంట్లో రెడ్ అంటే 5/9. థర్డ్ దాంట్లో వైట్ అంటే 5/11. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే 3 × 5 × 6 90 ప్లస్ 6 4 జా 24, 24 4 జా 16, 16 6 జా 96, 4 5 జా 20, 25 జా 100. పై కింద మనకి ఎంత ఉంది? 7 × 9 × 11. ఓకే, సో ఇక్కడ నుంచి 186 + 100 286 బై 7 × 9 × 11. సో ఇది 11 టేబుల్ వస్తుంది. 11 2 22 6. సో 26/7 × 9 ఎంత? 63. అంటే మనకి ఎన్నో ఆప్షన్ వస్తుంది? 4th ఆప్షన్. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు రాసుకుంటే సింపుల్గా ఉంటుంది. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2 persons A and B throw a pair of dice alternately.
until one of them gets sum of the numbers appeared on the dice is 4. And the person who gets this result first is declared as the winner. A starts the game. The probability of B wins the game అని అడిగాను. గెలవాల్సింది ఎవరు బి, కానీ స్టార్ట్ చేస్తే ఎవరు బి, ఏ స్టార్ట్ చేస్తాడు. సో మనకు 4 రావాలంటే ప్రాబిలిటీ ఎంత, మనకు ఆల్రెడీ నేను ఫస్ట్లో చెప్పిన 4 రావాలంటే 3 ఛాయిస్ ఉన్నాయి, 2 డైస్ కాబట్టి 3/36. ఓకే, దిస్ ఈజ్ సక్సెస్. ఫెయిల్యూర్ అంటే ఏంటిది, 1 - 3/36, దట్ ఈస్ నథింగ్ బట్ 33/36, 11/12. ఇది ఫెయిల్యూర్. ఓకే, సో ఇక్కడ నుంచి 3/36 అంటే ఏం రాదు, 3 1 3 12. సో P ఈక్వల్స్ ఎంత, 1/12, Q ఈక్వల్ టు 11/12. ఇప్పుడు ఏ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి మనకు గెలవాల్సింది బి, కాబట్టి ఏ స్టార్ట్ చేస్తే ఏం కావాలి, ఓడిపోవాలి. ఓడిపోతేనే కదా బి ఆడేది. నెక్స్ట్ బి వస్తాడు కాబట్టి బి గెలుస్తాడు. లేదంటే ఒక ఛాయిస్ ఏంటిది, ఏ ఓడిపోయిన తర్వాత బి ఓడిపోయిన అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఎవరు ఆడతారు, ఏ ఆడతారు కాబట్టి ఏ కూడా ఓడిపోవాలి. నెక్స్ట్ ఎవరు గెలుస్తారు, బి గెలుస్తాడు. ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది. సో ఇక్కడ సీక్వెన్స్లో అప్లై చేస్తే QP. సో PQ కామన్ తీస్తే 1 + Q² + up to 1. ఇన్ఫినైట్ జీబీ కదా, ఇన్ఫినైట్ జీబీ ఉంటే ఫార్ములా ఏంటిది, A/1 - R. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1/1 - R అంటే ఎంత మనకి, Q². ఓకే, సో ఇప్పుడు మనకు PQ అంటే ఎంత, 1/12 × 11/12 బై 1 - Q² అంటే ఎంత మనకు, 11/12² అంటే 121/144. సో అక్కడ నుంచి పైన 11/144 × 144/144 - 121 అంటే ఎంత వస్తుంది మనకి, 23 వస్తుంది. సో దిస్ బికమ్స్ 11/23 అంటే ఎన్నో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2 persons A and B throw 3 unbiased dice one after another. If A gets 13, the probability that B gets higher sum అని అడిగాం. B gets higher sum అంటే ఏం రావచ్చు, 14 రావచ్చు, 15, 16, 17, 18. These are the choice. ఓకే, సో మనకు 14 రావడానికి 18 రావడానికి ఎన్ని ఛాయిస్ ఉంటాయి, 6 6 6 1 ఛాయిస్. 17 రావాలంటే 3 ఛాయిస్, 16 రావాలంటే 6, 15 రావాలంటే 10, 14 రావాలంటే 15 ఛాయిస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఛాయిస్, ఇవి నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఏం కన్నాడు, హైయర్ సమ్ అంటే ఇవి రావడానికి అవుతుంది 1 + 3 4 10 20 35. 35 టోటల్ 6³ ఎంత మనకి 216. సో 35/216 అనేది ఆన్సర్. అంటే ఎన్నోది, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇవి నోట్ చేసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 8 teachers and 4 students are sitting around a circular table at random. Then the probability that no 2 students sit together అని అన్నాడు. సో ఫస్ట్ 8 teachers 4 students సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. అంటే టోటల్ ఎంతమంది మనకు, 8 teachers 4 students, మొత్తం 12. సర్క్యులర్ టేబుల్లో మనకు n మెంబర్స్ ఉంటే ఎన్ని వేస్కి అరేంజ్ చేస్తాం, n-1 ఫ్యాక్టరీ. అంటే ఇక్కడ 12 ఉన్నారు కాబట్టి టోటల్ పాసిబిలిటీస్ ఎంత మనకి, 11 ఫ్యాక్టరీ వేస్కి అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏమన్నాడు, నో 2 students సిట్ టుగెదర్ అని అన్నాడు. అంటే ఫస్ట్ ఎవరిని అరేంజ్ చేయాలి, మనం 8 teachers అరేంజ్ చేయాలి. సో 8 teachersని మనం సర్క్యులర్ టేబుల్లో ఎన్ని వేస్కి అరేంజ్ చేస్తాం, 8 - 1 కాబట్టి 7 ఫ్యాక్టోరియల్. అండ్ ఇప్పుడు 8 teachers మధ్యలో మనకి ఎన్ని గ్యాప్స్ ఉంటాయి, 8 గ్యాప్స్ ఉంటాయి. ఓకే, ఈ 8 గ్యాప్స్లో మనం ఏమైనా కూర్చోబెట్టాలి, 4 స్టూడెంట్స్ని కూర్చోబెట్టాలి. ఎందుకంటే నో 2 students టుగెదర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ టీచర్స్ని కూర్చోబెట్టి ఆ గ్యాప్లో స్టూడెంట్స్ని కూర్చోబెట్టాలి. 8 గ్యాప్స్లో మనం ఎంతమంది స్టూడెంట్స్ని కూర్చోబెట్టాలి, 4 స్టూడెంట్స్ని. ఎన్ని వేసి కూర్చోబెడతాం, 8p4 వేస్గా అరేంజ్ చేయొచ్చు. సో అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8p4. ఓకే, సో ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8p4 అంటే 8 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11 ఫ్యాక్టోరియల్. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత మనకి 24. 11 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు, 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్. దిస్ గెట్స్ క్యాన్సర్. సో ఇక్కడ నుంచి 7 ఫ్యాక్టోరియల్ ఏమొచ్చు, 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 బై 24 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9. ఓకే, సో ఇక్కడ నుంచి 24 30, 10 1 జా 10 3 జా 3 1 జా 3 3 జా. సో 7/33. 7/33 అంటే మనకి ఎన్నో ఆప్షన్, 4th ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎస్సీ ద శాంపుల్ స్పేస్ A and B are 2 events
ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ మ్యాచ్ ద ఐటమ్స్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏంటి, ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటిది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఎంటీ. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఏమవుతుంది మనకి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎంటీ సెట్ వచ్చేసి 0. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి వస్తుంది. అంటే 1 goes to డి. సో 1 డీకి ఎన్ని ఆప్షన్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఒకటే ఉంది. సో ఇదే ఆన్సర్, ఇంకా వేరే చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా అయిపోయింది ఇక్కడే. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఇంటర్సెక్షన్ బి అని. ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం రాయొచ్చు, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇదన్నా ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 + 1 ఎంత వస్తుంది, 2. అంటే 4th ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే బి ఇంటర్సెక్షన్ బి అన్న ఏ ఇంటర్సెక్షన్ బి అన్న సేమ్ వస్తుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, 1 వస్తుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2 digits ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ ద digits 1 to 9. ఇఫ్ దర్ సమ్ ఈజ్ ఈవెన్ దెన్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ ఆడ్ అని అడిగాడు. ఓకే, ఇప్పుడు సమ్ మనకు ఈవెన్ కావాలంటే బోత్ ఆడ్ అన్న కావచ్చు, లేదంటే బోత్ ఈవెన్ కూడా కావచ్చు. ఓకే, మనకి దీంట్లో మొత్తం ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి 1 to 9లో. ఈవెన్ నెంబర్స్ అంటే 4 ఉంటాయి. సో మనం చాయిస్ ఏంది, 5లోంచి 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 4లోంచి 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. 5C2 అంటే మనకి ఎంత, 10. 4C2 అంటే 6. టోటల్ పాసిబిలిటీస్ మనకి ఎన్ని వస్తాయి, 16. కానీ మనకు కావాల్సింది ఏంటిది, బోత్ ఆర్ ఆడ్ అన్నాడు. అంటే ఎన్ని చాయిస్ ఉంటాయి మనకు, 10/16. 2 5 10, 2 8 16, 5/8. సో 3rd ఆప్షన్. ఈ విధంగా సింపుల్ సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏబిసి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సో ఈ ఈజ్ ఈవెంట్ దట్ అకర్స్ కంజంక్షన్ విత్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ ఏబిసి. ద కండిషనల్ ప్రాబిలిటీస్ ఆఫ్ ఈ గివెన్ ఏ. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ గివెన్ ఏ ఎంత, 0.6. ప్రాబిలిటీ ఆఫ్ ఈ గివెన్ బి 0.3. ప్రాబిలిటీ ఆఫ్ ఈ గివెన్ సి 0.1. సో నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ వచ్చేసి 0.3. ప్రాబిలిటీ ఆఫ్ బి వచ్చేసి 0.5. ప్రాబిలిటీ ఆఫ్ సి ఇవ్వలేదు, కానీ మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటే మొత్తం కలిపి ఎంత రావాలి, మనకు 1 రావాలి కదా. అంటే ఇది ఎంత అవుతుంది, 0.2 అవుతుంది. ఓకే, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ సి గివెన్ అని అడిగాడు. అంటే బేస్ థీరం. బేస్ థీరం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బ్యాగ్స్ బాల్స్ లాగా సేమ్ క్వశ్చన్. సో కింద మనం రాసాం టోటల్. ఏకి సంబంధించింది 0.3 ఇంటూ 0.6. బికి సంబంధించి అంటే 0.5 ఇంటూ 0.3, 0.2 ఇంటూ 0.1. మనకు కావాల్సింది ఏంటిది, సి గివెన్ అంటే సి గురించి కావాల్సింది. సి గురించి ఏముంది మనకి ఇక్కడ, 0.2 ఇంటూ 0.1. సో కింద అన్నిటికీ 100 వస్తుంది కాబట్టి 100 నేను రాయట్లేదు. పైన వస్తుంది 2 వస్తుంది, కింద 3 6 18, 5 3 15, 2 1 2. సో 2/35. అంటే ఎన్నో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఇది బేస్ థీరం కోసం. బేస్ థీరం క్వశ్చన్లు అన్ని సింపుల్గా ఉంటాయి. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 5 digit నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ 0 1 2 3 4 యూజింగ్ ఎవ్రీ డిజిట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ వన్స్. దెన్ ద ప్రాబిలిటీ దట్ ఏ ర్యాండమ్లీ చూజన్ నెంబర్ ఫ్రమ్ దోస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. సో డివిజిబుల్ బై 4 అంటున్నాడు, 5 digit నెంబర్ అంటున్నాడు ఇక్కడ. 1 2 3 4 5. సో టోటల్ చాయిస్ తీసుకుంటే ఇక్కడ 0 అనేది ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇది 5 digit నెంబర్ అంటే ఫస్ట్ ఖచ్చితంగా 0 రావద్దు, అంటే 4 చాయిస్ ఉంటాయి. సో ఇక్కడ 4 ఫిల్ చేసిన తర్వాత, ఒక నెంబర్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎన్ని చాయిస్ ఉన్నాయి, టోటల్ 5 కాబట్టి దీనికి 4 చాయిస్, దీనికి 3 చాయిస్, దీనికి 2 చాయిస్, 1 చాయిస్. సో టోటల్ ఎంత వస్తుంది మనకు, 96. ఓకే, సో ఇది టోటల్ చాయిస్. మనకు ఫేవరబుల్ ఏంటిది, డివిజిబుల్ బై 4. డివిజిబుల్ బై 4 అంటే కండిషన్ ఏంటిది, లాస్ట్ 2 digits మస్ట్ బి డివిజిబుల్ బై 4. ఇది డివిజిబుల్ బై 4 కావాలి. సో ఏమేమి చాయిస్ ఉంటాయి మనకు డివిజిబుల్ బై 4, ఈ నెంబర్స్ తోటి 0 4 ఒకటి రావచ్చు, నెక్స్ట్ 12 రావచ్చు, 20 రావచ్చు, 24 రావచ్చు, 32 రావచ్చు, 40 రావచ్చు. దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఓకే, ఇందులో మనం 0 ఇంక్లూడ్ అయినా 0 ఇంక్లూడ్ లేని తీసేద్దాం. సో వితౌట్ జీరో అని అంటే మనకేమన్నాయి, 12, నెక్స్ట్ 24, 32. సో ఇక్కడ మనకి 3 చాయిసెస్. ఓకే, ఆల్రెడీ 2 digits ఇక్కడ ఫిక్స్ చేసినాం. ఇప్పుడు 0 అనేది ఇక్కడ రావద్దు కాబట్టి ఇంకెన్ని చాయిస్ ఉంటాయి మనకు, 2 చాయిసే ఉంటాయి. ఎందుకంటే 3 ఉంటాయి కానీ 0 రావద్దు అనేది తీసేస్తాం కాబట్టి 2 చాయిస్ ఉంటాయి. ఇక్కడ 2, ఇక్కడ 3, మొత్తం 3 పోయినాయి. ఇంకెన్ని ఉంటాయి, ఇక్కడ 2 చాయిస్, ఇక్కడ 1 చాయిస్. సో టోటల్ ఎన్ని చాయిస్ ఉన్నాయి మనకు, 12. ఓకే,
ఇప్పుడు మనం విత్ 0 తీసుకుందాం, అంటే 0తో ఇంక్లూడ్ అయినాయి. 0తో ఇంక్లూడ్ అయినా మనకి ఏమున్నాయి, 04, 20, 40. ఇక్కడ 3 చాయిస్ వస్తుంది దానికి కూడా. ఓకే, దానికి ఎన్ని చాయిస్ వస్తున్నాయి, 3 చాయిస్. ఆల్రెడీ 0 అనేది ఇక్కడ వెళ్ళిపోయింది కాబట్టి మనకి దీనికి ఎన్ని చాయిస్ ఉంటాయి, 3 చాయిస్ ఉంటాయి. ఇక్కడ 2, 1. సో టోటల్ బికమ్స్ 18. ఇప్పుడు మనకు టోటల్ ఎన్ని చాయిస్ వచ్చినాయి, 12 + 18, 30 చాయిస్. ఇవి ఫేవరబుల్. సో టోటల్ ఏమో 96, ఫేవరబుల్ ఎన్ని వచ్చినాయి మనకు 30. సో 6 5 = 30, 6 16 = 96. సో 5/16 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి 2 cards are drawn at random from well-shuffled pack of 52 cards are from the same suit. Then the probability of getting a face card and a card having prime number. Prime number cards ఎన్ని ఉంటాయి మనకు, 2 3 5 7, ఓన్లీ 4 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, మళ్ళీ ఫేస్ కార్డ్స్ వచ్చేసి 3 ఉంటాయి. ఓకే, ఈ సూట్లో 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఈ సూట్లో ఫేస్ కార్డ్స్ మనకి ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అడిగింది ఏంటి, 2 cards తీస్తున్నాడు, అంటే ఒక సింగిల్ సూట్ తీసుకుందాం. అందులోకి 2 cards అంటే 13 seat. సో అందులోకి ఒక ఫేస్ కార్డ్ అంటే 3C1, ప్రైమ్ నెంబర్ ఉన్న కార్డ్ అంటే 4C1. సో దీనికి 4 చాయిస్ అంటే 4 సూట్స్ కాబట్టి దీనికి 4 4 క్యాన్సల్. 3 4 = 12, 13C2 అంటే 13 × 12/2. సో 12 × 2/13 × 12. 2 1 = 2 6 = so 12/78. So this can be written as 6 2 = 6 13. Second option. We'll see next question. A box P contains 1 white ball, 3 red balls and 2 black balls. Another bag Q contains 3 white balls, 3 red balls, 4 black balls. ఇది రాసుకుంటే Pలో మనకి ఏమున్నాయి, 1 వైట్ ఉంది, 3 రెడ్ ఉంది, 2 బ్లాక్ బాల్ ఉంది. టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి, 6. Qలో వచ్చేసి మనకి 2 వైట్ బాల్స్, 3 రెడ్ బాల్స్, 4 బ్లాక్ బాల్స్. సో టోటల్ 9 ఉన్నాయి. ఓకే, if one ball is drawn at random from each one of the 2 boxes, then the probability that the balls drawn are different color. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో వైట్ తీసినాం అనుకో, సెకండ్ దాంట్లోకి ఏం తీయాలి, రెడ్ బ్లాక్ తీయాలి. లేదంటే ఫస్ట్ దాంట్లో రెడ్ తీసినాం అనుకోండి, సెకండ్ దాంట్లో ఏం తీయాలి, వైట్ బ్లాక్ తీయాలి. లేదు, ఫస్ట్ దాంట్లో మనం బ్లాక్ తీసినాం అనుకోండి, సెకండ్ దాంట్లో ఏం తీయాలి, వైట్ రెడ్ తీయాలి. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. సో ఫస్ట్ దాంట్లో వైట్ తీయడానికి మనకు పాసిబిలిటీ ఏంది, 1/6. దీనిలో రెడ్ బ్లాక్ అంటే ఎన్ని మొత్తం 7 కదా. సో 7/9. సో రెడ్ యొక్క చాయిస్ ఉన్నాయి మనకు 3/6. వైట్ బ్లాక్ చాయిస్ ఉన్నాయి 6/9 ప్లస్ బ్లాక్ బల్క్ చాయిస్ ఉన్నాయి 2/6. వైట్ రెడ్కి చాయిస్ ఉన్నాయి 5/9. సో 1 7 3 6 = 18, 2 5 = 10/54. సో టోటల్ వచ్చేసి 35/54. సో ద ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ ఈజ్ నోన్ టు స్పీక్ ఫాల్స్ 1 out of 4 times. అంటే ఫాల్స్ చెప్పడానికి ఛాయిస్ ఎంత, 1/4. ఇఫ్ దట్ పర్సన్ పిక్స్ ఏ కార్డ్, అంటే ట్రూ చెప్పడానికి ఛాయిస్ ఎంత ఉంటుంది మనకి, 1 - 1/4 కదా, అంటే నథింగ్ బట్ 3/4. ఏ పర్సన్ పిక్స్ ఏ కార్డ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 cards అండ్ రిపోర్ట్ దట్ ఇట్ ఇస్ ఎ కింగ్. మన కింగ్ రావడానికి పాసిబిలిటీ ఏంటిది, టోటల్ మన కింగ్స్ 4 ఉంటాయి కాబట్టి 4/52. ఓకే, ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంటిది, అతను కింగ్ అని చెప్తే దెన్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ యాక్చువల్లీ కింగ్ అని అంటున్నాడు. అది కింగ్ అవడానికి పాసిబిలిటీ ఎంత. ఓకే, సో దిస్ కెన్ రిటర్న్ యాస్ 1/13. సో కింగ్ అవ్వడానికి ఛాయిస్ ఎంత మనకి, 1 - 1/13 అంటే 12/13. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాడు ఫాల్స్ చెప్తేనేమో 1/4 ఛాయిస్ ఉంది, ట్రూ చెప్పడానికి ఛాయిస్ ఏమో 3/4. ఇది ఖచ్చితంగా బేస్ థియరం క్వశ్చన్ మనకి. ఓకే, అంటే వాడు ఫాల్స్ చెప్తే 1/4, ఫాల్స్ చెప్పినట్టు అది కింగ్ కాదు, కింగ్ ఆడడానికి ఛాయిస్ ఎంత మనకి 12/13. లేదు ఒకవేళ ట్రూ చెప్పిండు అనుకోండి, ట్రూ చెప్తే మనకి ఛాయిస్ ఎంత 1/13. కానీ మనకి రెండిట్లో ఏది అడిగిండు, అది యాక్చువల్లీ కింగ్ అని అంటే నిజం చెప్పడం, అంటే 3/4 × 1/13. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. ఓకే, ఇప్పుడు మనకు 52 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పైన 3 12 + 3, సో 3/50. దిస్ బికమ్స్ 1/5. సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. దిస్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 12 dice are thrown at a time, then the probability that a multiple of 3 does not appear on any of dice. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఏం రావద్దు, 3 6 రావద్దు, ఎందుకంటే మనకు ఉండేది 1 2 3 4 5 6. ఇందులో మల్టిపుల్ ఆఫ్ 3 6. సో 1 2 4 5 రావచ్చు. సో టోటల్ పాసిబిలిటీస్ ఏంది,
ఒక డైస్ని 1 టైం త్రో చేస్తే మనకి ఏమొస్తుంది 6/1, 2 టైమ్స్ 6 స్క్వేర్, కనుక 12 డైస్ కాబట్టి 6/12 టోటల్ ఛాయిస్. మనకు 3, 6 రావద్దు, ఓన్లీ ఛాయిస్ అయితే 1, 2, 4, 5, 4 ఛాయిస్ ఉన్నాయి, అంటే 4/12. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4/6/12. 2 2s are 2 3s, 2/3/12. సింపుల్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి a number is drawn at random from the set 1, 3 up to 59. Then the probability that it lies in the interval in which the function is strictly decreasing అని. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే కండిషన్ ఏంటి? f'(x) అనేది <0 కావాలి. సో ఇక్కడ f'(x) వచ్చేసి 3x² మైనస్ 32x ప్లస్ 20. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 30x మైనస్ 2x ప్లస్ 20 <0. ఓకే, 3x x మైనస్ 10 మైనస్ 2x మైనస్ 10 <0. దట్ మీన్స్ x బిట్వీన్ 2/3 నుంచి 10 మధ్యలో ఉండాలి. ఓకే, ఇది మనకు కావాల్సింది. కానీ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 30. టోటల్ నెంబర్స్లో ఈ ఇంటర్వెల్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనకి? ఇది 0.6 to 10 అంటే 1 to 9 ఉంటాయి. అంటే 1, 3, 5, 7, 9 ఎన్ని ఉన్నాయి మొత్తం? 5. అంటే 5/30 అంటే 1/6. 1/6 అంటే ఎన్నో ఆప్షన్ మనకి? 4th ఆప్షన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే f'(x) <0. ఓకే, విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి a class consisting of 40 boys and 30 girls. 30% of the boys, 40% of the girls are good at mathematics. If a student selected random from the class is found to be girl, then the probability that she is not good at mathematics. సో టోటల్ మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 40 బాయ్స్ ఉన్నారు, 30 గర్ల్స్, అంటే టోటల్ ఎంత? 70. 30% ఆఫ్ ద బాయ్స్ అంటే 30% ఆఫ్ ద బాయ్స్ అంటే 12. సో 12 ఏంటిది? గుడ్ ఎట్ మ్యాథ్స్. 18 నాట్ గుడ్. సిమిలర్గా గర్ల్స్లో 40% అంటే 12 గుడ్, 18 బ్యాడ్. ఇక్కడ బాయ్స్లో 28. ఇప్పుడు అడిగింది ఏంటి? స్టూడెంట్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫౌండ్ టు బి గర్ల్, దెన్ ద ప్రాబిలిటీ దట్ నాట్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. నాట్ గుడ్ అంటే మనకి ఎన్ని ఛాయిస్ ఉన్నాయి? 18. ఓకే, సో టోటల్ ఎంత? 30. అంటే 6 3s are 18, 6 5s are 30, 3/5. ఈ విధంగా సాల్వ్ చేస్తారు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బాస్కెట్ కంటెన్స్ 12 యాపిల్స్. బాస్కెట్ ఉన్నాయి, 12 యాపిల్స్ ఉన్నాయి. ఇన్ విచ్ 3 are rotten. అంటే గుడ్ అని ఉంటే మనకు 9 గుడ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 3 యాపిల్స్ ఇస్తున్నాడు. దాని ప్రాబిలిటీ గెటింగ్ అట్మోస్ట్ 1 rotten. ఓకే, ఒకటి మ్యాక్సిమం ఒకటి ఉండాలంటే అసలు ఉండకపోవచ్చు, ఉంటే ఒకటే ఉండాలి. అంటే మనకు ఛాయిస్ ఏంటిది? 3 గుడ్ ఉండొచ్చు, లేదంటే 1 rotten యాపిల్, 2 గుడ్ తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఛాయిస్. సో మొత్తం 12లో నుంచి 3 తీయడానికి మనకు ఛాయిస్ ఎన్ని ఉంటాయి? 12C3. ఓకే, సో 3 గుడ్ అంటే ఎందులోంచి వస్తే మనకు? ఈ 9లో నుంచే కదా వచ్చేది. సో 9 నుంచి 3 సెలెక్ట్ చేస్తాం. 1 rotten అంటే ఎన్ని వస్తే 3లో నుంచి 1 సెలెక్ట్ చేయాలి, 3C1. 2 గుడ్ అంటే ఎన్ని సెలెక్ట్ చేయాలి? 9C2. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే 9C3 అంటే 9 into 8 into 7 by 3 into 2 6. 3C1 అంటే 3, 9 into 8 by 2. సో డినామినేటర్లో 12 into 11 into 10 by 6. ఓకే, సో ఇక్కడ కూడా మనం 6 రాసుకుంటే 3 into 3. ఇప్పుడు 6 క్యాన్సల్. సో దిస్ కెన్ బి 9 into 8 పైన కామన్ తీస్తే 7 plus 9 by 12 into 11 into 10. So this can be written as 72 into 16 by 120 into 11. Okay, so 24 3s are 72, 24 5s are 120. So 3 6s are 48, 5 11s are 45. 48/45 అంటే మనకి ఎన్ని ఆప్షన్ ఉంది? సెకండ్ ఆప్షన్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 5 letters are to be placed in 5 addressed envelopes. Then the probability that at least 1 letter is placed in wrong envelope అని అంటున్నాడు. సో మనకు దీని ఫార్ములా వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఓకే, ఆల్ లెటర్స్ ఇన్ రైట్ ఎన్వెలప్స్ ఈక్వల్స్ టు 1/n factorial.
ఓకే, ఎగ్జాక్ట్లీ 1 letter ఇన్ రాంగ్ ఎన్విలోప్, 0 చాయిస్. నెక్స్ట్ అట్లీస్ట్ 1 letter in wrong envelope. This can be done 1 by 1 minus n factor. So these are the 3 formulas. So all letters in right envelope ki ఇది కాంప్లిమెంట్. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంది, ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 1 letter ప్లేస్డ్ ఇన్ రాంగ్ ఎన్వెలోప్ అని అంటాడు. ఓకే, అంటే దిస్ ద ఫార్ములా 1 minus 1 by 5 factor. సో 1 minus 120. సో 119 by 120, ఫోర్త్ ఆప్షన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద ప్రాబిలిటీ దట్ ఏ పర్సన్ గోస్ టు కాలేజ్ బై కార్ ఇస్ 1/5, బై బస్ ఇస్ 2/5, బై ట్రైన్ ఇస్ 3/5. ద ప్రాబిలిటీ దట్ హీ రీచెస్ టు ద కాలేజ్ లేట్ ఇఫ్ హీ టేక్స్ కార్, బస్, ట్రైన్ ఆర్ 2/7, 4/7, 1/7. హీ రీచెస్ ద కాలేజ్ ఆన్ టైమ్, ఇన్ టైమ్. సో దెన్ ప్రాబిలిటీ దట్ హీ ట్రావెల్డ్ బై కార్. ఇది మనకు బేస్ థియరం క్వశ్చన్. సో ఇప్పుడు చూస్తే ప్రాబిలిటీ బై కార్ 1/5 అని ఇచ్చింది, ప్రాబిలిటీ బై బస్ 2/5, ప్రాబిలిటీ బై ట్రైన్ 3/5. ఓకే, కానీ ఇక్కడ అడుగుతుంది మనకి ఏంది ఇన్ టైం. ఇక్కడ మనకి ఏంది లేట్ కావడానికి ఛాయిస్ ఇచ్చింది, అంటే దీనికి కాంప్లిమెంటే కదా మనకు ఇన్ టైం. సో అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఇన్ టైం ఇఫ్ యూ చూస్ కార్ ఎంత, 1 minus 2/7 అంటే 5/7. ప్రాబిలిటీ ఆఫ్ ఇన్ టైం ఇఫ్ యూ చూస్ బస్ ఎంత, మనకు ఇక్కడ 4/7 ఇచ్చింది కదా, 4/7 కాంప్లిమెంట్ అంటే 3/7. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఇన్ టైమ్ ఇఫ్ యూ చూస్ ట్రైన్. సో దిస్ బికమ్ 6/7. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది, ఫస్ట్ కార్లో అయితే 1/5, 5/7, బస్సులో అయితే 2/5, 3/7, ట్రైన్లో అయితే 3/5, 6/7. బట్ అడిగింది ఏంటిది ట్రావెల్డ్ బై కార్. కార్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఇది 1/5 into 5/7. సో ఇక్కడ అన్నిటిలో 35, 35, 35, 35 క్యాన్సల్. 5/5 plus 6 plus 18. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5/29. 5/29 అంటే మనకి ఎన్నో ఆప్షన్ ఇక్కడ, థర్డ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి P, Q and R try to hit the same target one after one another. Okay, if the probabilities of hitting the target P 2/3, Q 3/5, R 5/7, then the probability that the target is hit by P or Q but not by R. అంటే టార్గెట్ అనేది మనకి P హిట్ చేయొచ్చు, ఓకే, Q అనేది నాట్ హిట్, R అనేది ఖచ్చితంగా నాట్ హిట్. లేదనంటే P అనేది నాట్ హిట్, ప్రాబిలిటీ ఆఫ్ Q can hit, probability of R not hit. ఓకే, లేదంటే PQ ఇద్దరు కొట్టచ్చు, P hit, probability of Q hit, probability of R not hit. సో దీస్ ఆర్ ద చాయిసెస్. ఓకే, మనకు ప్రాబిలిటీ ఆఫ్ P హిట్ అంటే మనకు చాయిస్ ఎంత ఇచ్చిండు, 2/3. Q నాట్ హిట్ అంటే దాని కాంప్లిమెంట్ 2/5. R నాట్ హిట్ అంటే దాని కాంప్లిమెంట్ 2/7. ఓకే, నెక్స్ట్ P నాట్ హిట్ అంటే దాని కాంప్లిమెంట్ వచ్చేసి 1/3. సో Q హిట్ అని అంటే మనకు పాసిబిలిటీ ఎంత, 3/5. R నాట్ హిట్ అంటే 2/7. నెక్స్ట్ ఇక్కడ P కెన్ హిట్, Q కెన్ హిట్, థర్డ్ చాయిస్ మనకి, అంటే 2/3, 3/5, దిస్ ఇస్ 2/7. ఓకే, ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఇట్లా మనకి ఏమొస్తుంది, 8, 6, 12 by 105. So this can be written as 26/105. అంటే ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం ఆల్ ది చాయిసెస్. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బ్యాగ్ కంటెస్ట్ 2 white, 3 green, 5 red balls. బ్యాగ్లో 2 white, 3 green, 5 red balls. టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి, 10 balls ఉన్నాయి. If 3 balls are drawn one after another, 3 balls are drawn one after another without replacement, then the probability that last ball drawn is red. సో టోటల్ చాయిస్ తీసుకుంటే వితౌట్ రీప్లేస్మెంట్ అన్నారు కాబట్టి ఫస్ట్ దానికి 10, సెకండ్ దానికి 9, థర్డ్ దానికి 8. దీస్ ఆర్ ద టోటల్ 10 into 9 into 8. బట్ మనకు కావాల్సింది ఏంటిది, లాస్ట్ బాల్ అనేది ఖచ్చితంగా రెడ్ కావాలంట. అంటే లాస్ట్ దానికి రెడ్ చాయిస్ అని అంటే 5 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి
లాస్ట్ దానికి మనకి ఎన్ని చాయిస్ ఉన్నాయి, 5లోకి లేదని తీయచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఒకటి తీసినాం, మొత్తం 10 ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇంకో దానికి చాయిస్ 9, దీనికి ఎన్ని చాయిస్ 8. ఓకే, సో అంటే దిస్ ఇస్ ద ఫేవరబుల్ అవుట్కమ్. 8 × 9 × 5, 8 9 8 9. 5/10 అంటే 1/2. 1/10 ఆప్షన్ మనకి 4th ఆప్షన్. సింపుల్ క్వశ్చన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి there are 2 bags each containing 3 white balls and 5 black balls. 2 bags ఉన్నాయి అంటే బ్యాగ్ 1 బ్యాగ్ 2 అనుకుందాం. బ్యాగ్ 1లో 3 white 5 black, బ్యాగ్ 2లో కూడా 3 white 5 black. నెక్స్ట్ అండ్ 4 bags each containing అంటే B3 B4 B5 B6 ఈచ్ కంటైనింగ్ 6 white balls 4 black balls. ఇవి కూడా సేమ్. ఓకే, 2 bags, ఇక్కడ 4 bags, total 6 bags. If a ball is drawn at random from a bag is found to be black. బాల్ తీసిండు, అది బ్లాక్ అయింది. దెన్ ద ప్రాబిలిటీ దట్ దిస్ బాల్ ఇస్ ఫ్రమ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ బాక్స్. అంటే ఇందులో నుంచి రావడానికి ఛాయిస్ ఎంత అడుగుతాడు. ఓకే, ఇది బైనామిల్ థియరం క్వశ్చన్, ఇది బేస్ థియరం క్వశ్చన్ కదా. ఇక్కడ మనం ఎలా చేస్తాం ఇక్కడ దీన్ని. సో మనకు ఇందులో 2 bags ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ, సో 2 bagsలో ఒక బ్యాగ్ తీయడానికి 1/2 అండ్ అది బ్లాక్ అన్నాడు కాబట్టి 5/8. ఓకే, ఇందులో నుంచి తీస్తే మనకు మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 బ్యాగ్లో ఒక బ్యాగ్ తీయడానికి 1/4 అండ్ బ్లాక్ బాల్ అన్నాడు కాబట్టి 4/10. కానీ మనకు అడిగింది ఏంటి, ఫస్ట్ సెట్ అన్నాడు కాబట్టి ఇది పైన రావాలి. 2 × 1/2 × 5/8. 2 1/2 క్యాన్సల్, 2 1/2, 4 1/4 క్యాన్సల్. సో 5/8 ప్లస్ 4/10. ఓకే, so this can be written as 5/8 into 2 2s are 2 5s are 25 plus 16/40. This equals to 5/8 into 40/41. So this can be written as 25/41. Second option. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. We'll see next question. So ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 3 numbers are randomly selected from the set 1 to 50. Then the probability that they are in arithmetic progression అంటారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మన కండిషన్ ఏంటిది, 2b = a + c. అంటే a + c మస్ట్ బి ఈవెన్, ఎందుకంటే 2b కదా. a + c మస్ట్ బి ఈవెన్ అంటే 2 నెంబర్స్ యాడ్ చేసి ఎప్పుడు ఈవెన్ వస్తుంది, ఆ 2 మస్ట్ బి ఈవెన్ అన్న కావాలి, 2 మస్ట్ బి ఆడ్ అన్న కావాలి. ఓకే, సో అంటే మాకు 50లో 25 ఈవెన్ ఉంటాయి, 25 ఆడ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏబిసి అంటే మనం 3 తీసుకుంటున్నాం కదా, 50 నుంచి 3 అంటే 50C3. దీస్ ఆర్ ద టోటల్ అవుట్కమ్స్. కానీ మనకు కావాల్సింది ఏంటిది, 2 ఈవెన్ అన్న కావాలి, 2 ఆడ్ అన్న కావాలి. అంటే 25 నుంచి 2 అన్న తీసుకోవాలి, లేదంటే 25 నుంచి 2. ఓకే, తీసుకుని 2 × 25C2 అంటే 25 × 24/2 బై 50 × 49 × 48/6. ఓకే, సో దిస్ కెన్ బి రిటన్ యాస్ 25 × 24 × 6/50 × 49 × 48. 24 1s are 24 2s are 25 1s are 25 2s are 2 1s are 2 3s are 3/98. Second option. So this is the way to solve this problem. We'll see next question. So the question వచ్చేసి a student has to write the words ability, probability, facility, mobility. He wrote one word and erased all the letters in except 2 consecutive letters. If Li is left after erasing, then the probability that the boy wrote the word probability. Okay, ఇది బేస్ థియరం క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఎబిలిటీలో టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 7. ప్రాబిలిటీలో ఎన్ని ఉన్నాయి, టోటల్ లెటర్స్ 11. ఫెసిలిటీలో ఎన్ని ఉన్నాయి మనకి 8. మొబిలిటీలో ఎన్ని ఉన్నాయి మనకు 8. ఇక్కడ అడిగింది ఏంటిది, హీ రోట్ వన్ వర్డ్ అండ్ ఎరేజ్డ్ ఆల్ ద లెటర్స్ ఇన్ ఎక్సెప్ట్ 2 కాన్సిక్యూటివ్ లెటర్స్. సో n లెటర్స్ ఇచ్చినప్పుడు 2 కాన్సిక్యూటివ్ లెటర్స్గా రాసేది ఎన్ని ఉంటే మనకు ఛాయిస్ n-1. అంటే ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి కాన్సిక్యూటివ్ రాసేది 6, ఇక్కడ 11 ఉన్నాయి కాబట్టి 10, 8 ఉన్నాయి కాబట్టి 7, 8 ఉన్నాయి కాబట్టి 7. సో ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే ఆఫ్టర్ ఎరేజింగ్ ఇఫ్ Li ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ ఎరేజింగ్ అని అన్నాడు. సో ఎబిలిటీలో మనకు LIs ఎన్ని ఉన్నాయి, మనకు ఓన్లీ 1 ఉంది. ఓకే, ప్రాబిలిటీలో ఎన్ని ఉన్నాయి మనకు 1, ఫెసిలిటీలో ఎన్ని ఉన్నాయి 1, మొబిలిటీలో ఎన్ని ఉన్నాయి 1. ఓకే, సో ఓన్లీ 1 లెఫ్ట్ అంటే ఇక్కడ దీని చాయిస్ ఎంత మనకి 1/6, ఇది 1/10, ఇది 1/7, ఇది 1/7. ఓకే, సో ఈ 4 లెటర్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు కదా. ఎన్ని చాయిస్ 1/4.
అంటే 1/4 ఇంటూ ఎబిలిటీలో 1/6, 1/4 ఇంటూ ప్రాబిలిటీలో 1/10, 1/4 ఇంటూ ఫెసిలిటీలో 1/7, 1/4 ఇంటూ మొబిలిటీలో 1/7. సో ఇందులో నుంచి మనకి ఏమన్నాడు, ఆ వర్డ్ ప్రాబిలిటీ అన్నాడు. ప్రాబిలిటీ కేసు మనకి ఎన్నో ఉంది ఇక్కడ, 1/4 ఇంటూ 1/10. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 1/4, 1/4, 1/4. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/10 బై 1/6 ప్లస్ 1/10, 1/7 ప్లస్ 1/7. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/10. సో ఇక్కడ 2/7 ప్లస్ 1/6 ప్లస్ 1/10. So this can be written as 1/10 by, if you take LCM, 210. LCM తీస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 60, 210 వచ్చింది కాబట్టి 60 ప్లస్ 35 ప్లస్ 21. Okay, so this can be written as 1/10 into 210 by 116. 0, 0 cancel. So this can be written as 21 by 116. First option. So ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. We'll see next question. So ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, when two dice are thrown, it is observed that sum of the numbers appeared on top faces of both the dice is a prime number. Okay, sum of the numbers. Okay, then the probability of having a multiple of 3 among the pair of numbers thus obtained. సో మనకు సమ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏమేమి చేసి ఉంటే మనకి 2 కావచ్చు, 3, 5, 7, 11. ఓకే, 2 కావడానికి ఆల్రెడీ సమ్ చార్ట్ చెప్పినా కదా ఫస్ట్లోనే. 2 కావడానికి 1 చాయిస్, 3 కావడానికి 2 చాయిస్, 5 కావడానికి 4 చాయిస్, 7 కావడానికి 6 చాయిస్, 11 కావడానికి 2 చాయిస్. ఓకే, టోటల్ ఎన్ని, 3, 7, 13, 15. టోటల్ మనకు 15 చాయిస్ ఉన్నాయి. సో 15 అనేది మనకు ఒకటే ఆప్షన్ ఉంది కదా కింద. సో దిస్ ద ఆన్సర్. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్, మనం పైన ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, డీలర్ గెట్స్ రిఫ్రిజిరేటర్ ఫ్రమ్ 3 డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఒకటి C1 ఉంది, ఇంకోటి C2, ఇంకోటి C3. సో C1 నుంచి 25% స్టాక్ వస్తుంది, అంటే 25/100 అంటే ఎంత మనకి 1/4. C2 నుంచి మనకి ఎంత స్టాక్ వస్తుంది, 35/100 అంటే 7/20. C3 నుంచి మనకి ఎంత స్టాక్ వస్తుంది, 40%, అంటే 40/100 అంటే 2/5. నెక్స్ట్, ద పర్సంటేజ్ ఆఫ్ రిసీవింగ్ డిఫెక్టివ్ రిఫ్రిజిరేషన్. C1 నుంచి డిఫెక్టివ్ ఎంత, 3%, అంటే 3/100. C2 నుంచి డిఫెక్టివ్ ఎంత, 2%. C3 నుంచి డిఫెక్టివ్ ఎంత, 1%. ఓకే, ఇఫ్ ఏ రిఫ్రిజిరేటర్ సోల్డ్ ఎట్ ర్యాండమ్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్, దెన్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఫ్రమ్ C2. సో దిస్ బేస్ థియరమ్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ నుంచి C1 అంటే మనకి ఎంత, 1/4 ఇంటూ 3/100, 7/20 ఇంటూ 2/100, 2/5 ఇంటూ 1/100. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు అడిగింది ఏంటి, ఫ్రమ్ C2 అన్నాడు. C2 అంటే 7 ఇంటూ 2/20 ఇంటూ 100. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. అన్నిటిలో 100 ఉంది కాబట్టి 100, 100, 100, 100 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏముంది మనకు, 14/20 బై 3/4, 14/20 ప్లస్ 2/5. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది, 20 వస్తుంది. 20 వస్తుంది కాబట్టి, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 14/15 ప్లస్ 14, 8. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 14/37. సో 14/37 అంటే మనకి ఎన్నో ఆన్సర్ ఉంది, థర్డ్ ఆప్షన్. ఈ విధంగా బేస్ థియరమ్ క్వశ్చన్ వస్తే సింపుల్గా మనం చేసేయచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, అమాంగ్ ద 5 మ్యారీడ్ కపుల్స్, ఇఫ్ ద నేమ్స్ ఆఫ్ 5 men are matched with the names of their wives randomly, then the probability that no man is matched with the name of his wife అనేది. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఎన్వెలప్ క్వశ్చన్ చూసినాం కదా, దాని టైప్ ఇది. సో n మెంబర్స్ ఇచ్చినప్పుడు ఆల్ ఇన్ రాంగ్ ఎన్వెలప్ అని అనుకోండి. ఆల్ ఇన్ రాంగ్ ఎన్వెలప్ అంటే ఫార్ములా వచ్చేసి NP/n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్ -1/n/n ఫ్యాక్టోరియల్.
ఒకవేళ ఇఫ్ ఎగ్జాక్ట్లీ ఆర్ అని అడిగింది అనుకోండి, అప్పుడు ఎన్పి ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ సేమ్ 1 minus 1 factorial 1/2 factorial అప్ టు 1 minus 1 power r by r factorial. మీరు అడిగింది ఏంటిది? నో వన్ ఈజ్ మ్యాచ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ ఇస్ బై 5 అని అంటే ఈ ఫార్ములా. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5p 5 by 5 factorial 1 minus 1 by 1 factorial plus 1/2 minus 1/3 plus 1/4 minus 1/5. ఓకే, సో 1 minus 1 cancel. 5p5 అంటే 5 factorial. This gets cancelled. So 1/2 minus 1/6 is 1/24 minus 1/120. So total LCM వచ్చేసి ఇక్కడ ఎంత? 120 plus 60 minus 20 plus 5 minus 1. So 65 minus 21. So this can be written as 44. 44 by 120. 4 11s are 430s are. 11/30 is the answer. సో ఈ ఫార్ములా అనేది నోట్ చేసుకోండి. వెల్సి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 3 dice are thrown, the probability of getting 10 as the sum of the 3 numbers that appeared on the top faces. 6 ఎగరేస్తే మనకి ఎన్ని వస్తుంది? 6 చాయిసెస్. ఓకే, సో సమ్ 10 రావాలంటే మనకి ఎన్ని చాయిస్ ఉంటాయి అంటే టోటల్ 27 చాయిస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి 27/6 అంటే 27/260. తీసుకుని పెట్టిన 1/8. 1/10 ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. సమ్ 3 రావడానికి ఎన్ని చాయిస్ ఉంటాయి? సమ్ 3 అని అనుకోండి 1 చాయిస్. సమ్ 4 అనుకోండి 2 + 1 ఎన్ని చాయిస్? 3 చాయిస్. సమ్ 5 అనుకోండి 2 + 1 రాసినాం కదా, 3 + 2 + 1 టోటల్ 6. సమ్ 6 అనుకోండి నెక్స్ట్ 4 + 3 + 2 + 1 దిస్ ఇస్ 10 చాయిస్. ఈ విధంగా మనం రాస్తాం అనమాట. ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే మనకు 10 వచ్చినప్పుడు ఎంత అనేది మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. దిస్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ 3 సిమిలర్ అన్స్ ఏబిసి కంటెంట్ 2 రెడ్ అండ్ 3 వైట్ బాల్స్. ఏలో ఏమున్నాయి? 2 రెడ్ 3 వైట్. నెక్స్ట్ బిలో వచ్చేసి 3 రెడ్ 2 వైట్. సిలో వచ్చేసి 1 రెడ్ 4 వైట్. బాల్ ఈస్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద అన్స్ ఫౌండ్ టు బి రెడ్, దట్ ఈస్ ఫ్రమ్ సి అని అడుగుతాం. ఫౌండ్ టు బి రెడ్ అని అంటే 1/3. ఇక్కడ రెడ్ చాయిస్ ఎంత మనకు? 2/5. ఇది ఆల్రెడీ చాలా చేస్తాం మనం ప్రాబ్లమ్స్. 3/5 1/3 అంటే ఇక్కడ రెడ్ చాయిస్ ఎంత మనకి? 1/5. కానీ అడిగింది సి నుంచి కాబట్టి 1/3 × 1/5 ఇదే పైన రాస్తాం కదా. సో 15 15 15 15 క్యాన్సిల్. సో 1/2 + 3 + 1 1/6. ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు క్వశ్చన్. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2 dice are thrown, then the probability of getting co-prime numbers on the dice అని అడిగాం. సో co-prime number on the dice అని అంటే మనకు 2 dice త్రో చేస్తే టోటల్ పాసిబిలిటీ అంటే 6². ఓకే, co-prime numbers అంటే 1 పడ్డది అనుకోండి. 1కి ఎన్ని చాయిస్ ఉంటే మనకు అవతల పక్క 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 6 దాకా ఏదైనా పడవచ్చు. అంటే టోటల్ 6 పాసిబిలిటీస్. co-prime అంటే ఏంటిది? GCD 1 రావాలి. ఒకవేళ 2 పడ్డది అనుకోండి, 2కి ఏం చాయిస్ ఉంటే మనకు 1 3 5. సో మొత్తం 3 చాయిస్. 3 పడదు అనుకోండి, మనకి ఎన్ని చాయిస్ ఉంటాయి? 1 పడవచ్చు, 2 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు. బికాస్ దీస్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్స్. సో 4కి ఎన్ని చాయిస్ ఉంటాయి మనకు? 1 పడవచ్చు, 3 పడవచ్చు, 5 పడవచ్చు. అంటే ఒక దాని మీద 4 పడితే ఇంకో దాని మీద 1 3 5 ఏదైనా పడవచ్చు. సో 3 చాయిస్. ఒక దాని మీద 5 పడితే 1 2 3 4 6 5 తప్ప ఏదైనా పడవచ్చు. టోటల్ 5 చాయిస్. 6 పడితే 1 అని పడవచ్చు, 5 అని పడవచ్చు. ఓకే, సో GCD ఆఫ్ 1, 6 is 1. సో ఎన్ని చాయిస్ ఉంటాయి మనకు? 2. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 + 3 9 13 16 21 23. సో 23/36 is the first option. We'll see next question. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బ్యాక్ P contains 3 white 2 red 5 blue balls. Next back Q contains 2 white 3 red 5 blue balls. A ball is chosen at random from P and is placed in Q. If ball is chosen from the back Q, then probably there is a red ball. Pలో నుంచి ఒక బాల్ తీస్తుండు, క్యూలో వేస్తుండు. వేసిన తర్వాత మళ్ళీ క్యూలో నుంచి బాల్ తీస్తే మనకి ఏం రావాలంటున్నాం? రెడ్ బాల్ రావాలంటున్నాం. పీలో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి బాల్స్. క్యూలో ఎన్ని ఉన్నాయి? మనకు 10 ఉన్నాయి. ఇప్పుడు తీసేసిన తర్వాత ఇందులో ఎన్ని అయితే మనకు 11 అయితే. ఓకే, సో అంటే వాడు ఏది తీసేయచ్చు? ఫస్ట్ వైట్ తీసేయచ్చు, రెడ్ తీసేయచ్చు, బ్లాక్ తీసేయచ్చు. ఒకవేళ వాడు వైట్ తీసేసాడు అనుకోండి, ఇక్కడ
3/10. ఇప్పుడు దీంట్లో ఎన్నైతే 11 అయితే కదా, సో 11 ఇందులోంచి రెడ్ చేయడానికి మనకు పాసిబిలిటీస్ ఏంటి, మొత్తం 3 రెడ్ కదా, సో 3/11. ఒకవేళ ఇప్పుడు రెడ్ తీసేసిన అనుకోండి, ఇప్పుడు 2/10. ఇప్పుడు రెడ్ తీసిన తర్వాత ఇక్కడ ఎన్నైతే రెడ్ మొత్తం 4 అవుతాయి, అంటే 4/11. ఒకవేళ ఇప్పుడు బ్లూ తీసేసిన అనుకోండి 5/10. ఇప్పుడు రెడ్ అని ఉంటే 3 ఉంటాయి కదా, టోటల్ 3/11. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది, 9 + 8 + 15/110. సో మొత్తం ఎంత వస్తుంది, 32/110. 216 32, 255 110. థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో ఇవి కొన్ని ఎంసెట్ 2024లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, సో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని క్వశ్చన్స్ కూడా అర్థమవుతాయి. ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే మీరు 1-2 సార్లు చూస్తే మళ్ళీ అర్థమవుతుంది. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.